गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ వాస్తవ. వేణుగోపాల్ గారు చదువుతారా? 205 కేసు. వేణుగోపాల్ జాయిన్ అవ్వలేదండి. కృష్ణవేణి చదువుతావా? Vastavan. Case number 205. A lady aged about 36 years came to our dispensary with the following complaints. She had 4 pregnancies. 9 years after marriage, she underwent DNC. After that, she got first pregnancy and that baby was healthy. After that, she had 3 abortions. One was in 5th month, second one was in 3rd month, and third abortion was in early days of 3rd month. Since then, menstrual discharge became scanty and colorless. She was getting backache and pain in lower abdomen. It ameliorates on keeping something on abdomen and laying on abdomen. If she take cold water bath, feels feverish and sweat appears. In summer, passes hot urine. Occasionally gets headache and applies Amrutanjan externally. It gives relief. During fever, her lips and mouth dries without thirst. She gets dyspnea and pain in the chest even on lifting small weight. Drawing and burning type of pain in legs and eyes. Desires fan. Generally, she does not cover her body during sleep. Likes sweets. Occasionally gets optus ulcers. Because of sitting long time on knees on floor while doing namaz, skin on the feet became black and hard. Appetite was good and bowels were regular. On 24/10/1980, Master EK prescribed Pulstilla 200 1 day. వాస్తవ్ అండి. ఈ కేసులో ఫస్ట్ పాయింట్ లో ఆవిడకి మ్యారేజ్ అయ్యాక 9 years తర్వాత అది డిఎన్సి చేయించుకున్నాకనే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అంటే అంటే అంత 9 years పట్టిందంటే అంతకు ముందు కూడా ఆవిడకి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ తర్వాత ఆవిడకి 3 అబార్షన్స్ అయ్యాయి. అబార్షన్ అయినప్పటి నుంచి ఆవిడకి మళ్ళీ సెకండ్ పాయింట్ లో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, డిశ్చార్జ్, స్కాంటీ అవడం, కలర్లెస్, ఈ పెయిన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయండి. అలాగే తర్వాత ఆమెకి 8th పాయింట్ లో షీ డిజైర్స్ ఫ్యాన్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉందండి. తర్వాత 5th పాయింట్ లో డ్యూరింగ్ ఫీవర్ లిప్స్ అండ్ మౌత్ డ్రైస్ వితౌట్ థర్స్ట్. ఈ పాయింట్ ఒకటి. ఆప్తస్ అల్సర్స్ కూడా 9th పాయింట్ లో వస్తున్నాయి. ఈ బేస్ మీద వాడికి పల్స్టిల్లో 200 ఇచ్చారని అనుకుంటున్నాండి వాసుదేవ్. మురళీకృష్ణ గారు. వాసుదేవ్ అండి. కృష్ణవేర్ గారు చెప్పినవి అదే కవర్ అవుతున్నాయండి. మెన్స్ గైనిక్ ప్రాబ్లం ఒకటి, థర్మల్ మోడాలిటీ, అలాగే 8th పాయింట్ లో డిజైర్స్ ఫ్యాన్ అనేది సేమ్. ఇంకా అడిషనల్ గా యాడ్ చేస్తే ఏం లేదు. వాసుదేవ్. అమర్నాథ్ గారు.
వాస్య సేమ్. రవి అన్న రవి ప్రసాద్ అన్న మూర్తి గారు శ్రీరామచంద్రమూర్తి అంకుల్ మేడం సేమ్ పాయింట్స్ మేడం. వాసుదేవ రవి అన్న రాలేదు. ఉన్నాడు ఆన్లైన్ లోనే ఉన్నాడు. సరే మారుతి గారు వాస్తవ ఈ కేసులో పేషెంట్ ఏజ్ 36 ఇయర్స్ అండి. ఈ పాయింట్ నంబర్ 8 లో పాయింట్ నంబర్ 1 లో ఈ పేషెంట్ ఈ లేడీ యొక్క కాన్స్టిట్యూషన్ తెలుస్తున్నది. 8th లో డిజైర్స్ ఫర్ ఫ్యాన్, జనరల్లీ షీ డస్ నాట్ కవర్ హర్ బాడీ డ్యూరింగ్ స్లీప్ అనేటువంటిది ఒకటి. టెండెన్సీ టు అబార్షన్స్ డ్యూరింగ్ ఫస్ట్ 3 months 5th month లో అబార్షన్స్ అవ్వటం, ప్రెగ్నెన్సీ నిలబడకపోవటం అనేటువంటిది ఇవి ఆవిడ యొక్క కాన్స్టిట్యూషన్ తెలియజేస్తున్నాయి. దాంతోపాటు 5th పాయింట్ లో ఎక్యూట్ కండిషన్ లో కూడా ఆవిడకి డ్యూరింగ్ ఫీవర్ హర్ లిప్స్ అండ్ మౌత్ డ్రైస్ వితౌట్ థర్స్ట్ అనేటువంటి ఎక్యూట్ కండిషన్ లో కూడా పల్స్టిలా ఇండికేట్ అయింది. క్రానిక్ గా కూడా ఆవిడ కాన్స్టిట్యూషన్ పల్స్టిలాకి సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాస్టర్ గారు పల్స్టిలా 200 ఇచ్చారు అనుకుంటున్నాను. వాసుదేవ. తారకేష్ గారు వాస్తవం అండి. అదే నేను కూడా అదే అనుకుంటున్నాను. వాస్తవం. మన్మోహన్ రవి అన్న చెప్పు. వాసుదేవ చెప్పండి. వాసుదేవ్ అనేసా? ఓకే ఓకే. మన్మోహన్ గారు వాసుదేవ నేను కూడా వాసుదేవ 2nd, 5th and 8th పాయింట్స్ వల్ల ఫస్ట్ లా ఇచ్చారు అనుకుంటున్నాను. లత గారు వాస్తవ శీతల్ రెడ్డి గారు వాసుదేవ నెక్స్ట్ 206 కేస్ తారకేష్ గారు చదువుతారా? Now, a boy aged about 11 years came to our dispensary with following complaints. He passed stool after taking food. Stool was hard. Vertigo at night. Likes spicy food. Appetite was good. Occasionally gets stomachache. Sleep was not good. Gets dogs in dreams. Sometimes he wakes up and cries. He was restless. While narrating symptoms also, he was pressing his hands. No interest on studies. Memory was not good. He was a cheater and bluffer. On 24/10/1980, Master K prescribed opium 201 dose. మనకి ఇందులో స్ట్రాంగ్ పాయింట్ 5th పాయింట్ లో మెమరీ వాజ్ నాట్ గుడ్ అండ్ నో ఇంట్రెస్ట్ ఆన్ స్టడీస్ ఒకటి. తర్వాత ఈ వాజ్ ఏ చీటర్ అండ్ బ్లఫర్ అనే దాని మీద మాస్టర్ గారు ఓపియం ఇచ్చారు అనుకుంటున్నానండి. అలాగే స్టూల్ కూడా వీళ్ళకి హార్డ్ గా ఉంటుంది. అది ఒక మనకి క్యారెక్టరిస్టిక్ సింటమ్ తీసుకోవచ్చు. వాసుదేవ్. కృష్ణవేణి వాస్తవ్ అండి. నేను కూడా అదే 5th పాయింట్ అండి. అలాగే 3rd పాయింట్ లో కూడా స్లీప్ వాజ్ నాట్ గుడ్, గెట్స్ డాగ్స్ ఇన్ డ్రీమ్స్, సమ్ టైమ్స్ వేక్స్ అప్ అండ్ క్రైస్. అలాగే 1st పాయింట్ లో స్టూల్ వాజ్ హార్డ్ ఉంది. ఈ 3 పాయింట్ల మీద ఇచ్చారు అనుకుంటున్నాను. వాస్తవ్. మురళీకృష్ణ గారు వాసుదేవ్ అండి. వాస్తవ్. అది అదే తారకేష్ గారు కృష్ణవేణి గారు కవర్ చేసేస్తారు. ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చు అనుకుంటున్నాను. వైల్ నెరేటింగ్ సిమ్టమ్స్ ఆల్సో హీ వాస్ ప్రెస్సింగ్ హిస్ హ్యాండ్స్ అంటే ఈ దీంట్లో ఓపియంలో వంకర తిరిగిపోతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుందని ఉంది. సో అది కూడా 1 more పాయింట్ గా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. వాసుదేవ్. రవి అన్న వాసుదేవ శ్రీరామచంద్రమూర్తి గారు మేడం గారు 5th పాయింట్ 1st పాయింట్ ఆ 2 పాయింట్ మీద బాగా ఓపియం కనిపిస్తుందండి. వాసుదేవ. ఓకే అండి. మారుతి గారు వాస్తవ ఈ కేసులో నాది ఓన్లీ 1 పాయింట్ అండి.
హీ వాజ్ ఏ చీటర్ అండ్ బ్లఫర్. 5th పాయింట్. మెయిన్ గా ఈ మెంటల్ సిమ్టమ్స్ మీద మాస్టర్ గారు ఓపీ 200 ఇచ్చారనుకుంటున్నాను. వాస్తవ. అమర్నాథ్ గారు. వాసుదేవ్ 5.1 నాకు ఇంకా లేవండి. మన్మోహన్ గారు. వాసుదేవ ఆల్ కవర్డ్. నాది వచ్చేసి 5th పాయింట్ మెయిన్ అది మెంటల్స్ బేస్ చేసుకుని, మిగతా 2 పాయింట్స్ 4th పాయింట్ 1st పాయింట్ కూడా దాన్నే ఇండికేట్ చేస్తుంది. సో వేసుకుంటారు అనుకుంటున్నాను. వాసుదేవ. లత గారు. వాసుదేవ్. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్. వాసుదేవ. 207. మురళీకృష్ణ గారు చదువుతారా? Madam. A man aged about 32 years came to our dispensary with the following complaints. Number 1, since 1 year he had constipation. 2, burning in soles. 3, he gets sleep very late at night. 4, polyuria. 5, erections and phlegm were more. 6, gray hair. 7, headache, weakness and drying pains in the legs and eyes. She gets pains while opening eyes after waking up from sleep. Some other symptoms were also considered. Point number 9. On 12th October 1980, Master TK prescribed Naxwamka 1 mg, 1 dose. On 26th October, he repeated 1 dose. On 27th December, he came and said that there was no improvement in constipation, aversion to breakfast, and distension of abdomen with much flatus. Master TK prescribed Naxwamka 1 mg, 1 dose. On 24 January 1981, he prescribed Medorinum 1 mg, 1 dose. సో దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ లో నక్సామిక ఇండికేట్ చేస్తుంది కాన్స్టిపేషన్ ఒకటి. అలాగే 3rd పాయింట్ కూడా హీ గెట్ స్లీప్ వెరీ లేట్ నైట్, సరిగ్గా నిద్ర పట్టదని తెలుస్తుంది. దీనివల్ల నక్సామిక ఇచ్చారు. అయితే 3 times ఇచ్చినా కూడా మళ్ళీ తగ్గలేని కంప్లైంట్ వస్తే అది మెడోరినం లో కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. అలాగే పాలియూరియా అనేది అది బేస్ చేసుకొని, అలాగే 32 years కే గ్రే హెయిర్ వచ్చిందంటే సెమినల్ ఎమిషన్స్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ కూడా దానికి సపోర్టింగ్ ఉండి ఉంటాయి. అది 6th పాయింట్ లో ఉన్న దానికి బేస్ చేసుకొని, అలాగే మెడోరినం కూడా ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ గా యాంటీసైకోటిక్ డ్రగ్ లాస్ట్ లో ఇచ్చి అది క్లోజ్ చేసి ఉంటుంది అనుకుంటున్నాం. వాసుదేవ్. కృష్ణవేణి చెప్పమ్మా. వాస్తవ్ అండి. నాకు ఈ కేసులో నక్సామిక 1 mg, మెడోరినం 1 mg ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. శ్రీరామచంద్రమూర్తి గారు. ఇందులో ముఖ్యంగా సార్ చెప్పినట్టు కాన్స్టిపేషన్, ఈ హెడేక్ దీని మీద నక్సామిక ఇచ్చినట్టున్నారు. కానీ సమ్ అదర్ సిమ్టమ్స్ ఆల్సో కన్సిడర్, అదైనా మీరేగా మాస్టర్కి అయినా చెప్పి ఉండొచ్చు. వాటితో తర్వాత మాస్టర్ మెడోరినం దాన్ని ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చినట్టున్నారు నేను అనుకుంటున్నానండి. వాసుదేవ్ అనేసారు అంకుల్. వాసుదేవ్ అనేసారు. తారకేష్ గారు. వాస్తవ్ అండి. మెయిన్ కాన్స్టిపేషన్ ఒకటండి. తర్వాత మాస్టర్ గారు శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పినట్టుగా 9th పాయింట్ లో మాస్టర్ గారు ఏదైనా పాయింట్ చెప్పుంటారు. దాని మీద నక్సామిక 1 mg ఇచ్చారు. అయితే ఇంప్రూవ్మెంట్ లేదన్నప్పుడు కూడా మాస్టర్ గారు మళ్ళీ నక్సామిక 1 mg రిపీట్ చేసిన తర్వాత అంటే ఆ మెడోరినం నేచర్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం అనేది చెప్పడం కూడా మెడోరినం నేచర్ ని ఇండికేట్ చేస్తుంది. అది క్రానిక్, నక్సామిక క్రానిక్ గా కూడా మెడోరినం పనిచేస్తుంది. అలాగే పాలియూరియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మెడోరినం కూడా వర్క్ చేస్తుంది. ఆ బేసిస్ మీద మాస్టర్ మెడోరినం 1 mg ఇచ్చింటారండి. వాస్తవం.
వాసుదేవ్ చదివింది మురళీకృష్ణ గారు కదండి. అమర్నాథ్ గారు వాసే ఇందులోనూ ఇక్కడ మెంటల్ సిమ్టమ్స్ నక్సల్గా కూడా ఏమి లేవు ఏమండి. కానీ మాస్టారు అతను ఫేస్ చూసి అతను పెద్దసాలి బట్టి నక్సల్గా వేసి ఉండొచ్చేమో అని అనుకోవడం. ఆ 3 సార్లు వేసినా సరే అది తర్వాత క్రానిక్ గానేమో దానికి నక్సల్గా 2 కానిక్స్ ఉంటాయి. ఒకటి సల్ఫరు, ఒకటి మెడోర్నియం. ఒక హాస్పిటల్లో సల్ఫరు, ఒక హాస్పిటల్లో మెడోర్నియం. బహుశా ఆయనకి మరి మనకి ఏం ఇందులో ఏం లేవు, మాస్టర్ తెలుస్తాయి అలాంటివన్నీ. దాన్ని బట్టి క్రానిక్ గా మెడోర్నియం వేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. మాస్టర్ వాసుదేవ రవి అన్న నక్స్వామిక వర్ణము మెడోర్ణం వర్ణము 2 అర్థం కాలేదమ్మా, ఎందుకే సార్ వాసుదేవ. మారుతి గారు లేరా? కట్ అయిపోయినట్టున్నాయి. మన్మోహన్ గారు వాసుదేవ తారకేష్ గారు చెప్పినట్లే సిమ్టమ్స్ అండి, అంతే. వాసుదేవ్ అంటే నక్స్వామిక క్రానిక్ గానే మెడోర్నం వేసినట్లున్నారు. మెయిన్ కాన్స్టిపేషన్ ఇవన్నీ అన్నిట్లోనూ ఉన్న సమ్ అదర్ సిమ్టమ్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ అన్నారు కదా. ఆ బేసిస్ మీద నక్స్వామిక వేసి దాని తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అనేసి అని అంటున్నారు అనేసి దీంతో దానికి క్రానిక్ గా మెడోర్నం వేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వాసుదేవ నేను మెయిన్ పాయింట్ అంటే 9th పాయింట్ సమ్ అదర్ సిమ్టమ్స్ ఆల్సో కన్సిడర్ అండి, దాంట్లోనే ఉన్నాయని అనుకుంటున్నాను. దాన్ని బట్టి నక్స్వామిక గారు క్రానిక్ గా మెడోర్నం వేసి అంటారు అని అనుకుంటున్నాను. మరి వాస్తవ కరెక్ట్ గా అయితే నేను చెప్పలేను. లత గారు వాస్తే మా 9th పాయింట్ అనిపిస్తుంది, అంతే. కరెక్ట్ గా తెలియట్లేదు. వాస్తే 9th పాయింట్ మెయిన్ సిమ్టమ్. అదే ఇప్పుడు వాస్తవ. శీతల్ రెడ్డి గారు చెప్పండి అమ్మా. వాసుదేవ అండి. మారుతి గారు ఆయా నహి ఆయా. ఓకే 208 రవి అన్న చదువుతావా? చదువుతా. A young boy aged about 17 years came to our dispensary with the following complaints. He was suffering from pustular eruptions with itching since 1 month. Dyspnea on running and lifting weights. Appetite was not good and no taste. Bowels were constipated. Passes stool once in 3 days. Gets water from eyes after reading long time. 1 month ago, he suffered with urticaria. 10 years ago, he suffered from fever for 1 month. On 9/10/1980, Master EK prescribed anacardium 200 1 dose. On 28th October, he repeated the dose. వాసుదేవ్ అండి, ఇక్కడ సప్రెషన్ కనబడుతోంది, అందుకు మాస్ గారు ఎనకార్డియం చూస్ చేసినట్టున్నారు. పస్టులార్ ఎరప్షన్స్ ఆన్ స్కిన్ విత్ ఇచ్చింగ్, అదొకటి ఎనకార్డియం దీంట్లో ఉంటుంది. అపెటైట్ వాజ్ నాట్ గుడ్ అండ్ నో టేస్ట్, అది ఎనకార్డియంలో ఉంటుంది. అంతేనండి వాసుదేవ్. తారకేష్ గారు నాకు ఎందుకు వేసారో అర్థం కాలేదండి. వెనకాడిది వాస్తవ. కృష్ణవేణి వాస్తవ్ అండి. నేను ఫస్ట్ పాయింట్ లో పెస్టులర్ ఎరప్షన్స్, అలాగే 6th పాయింట్ లో కూడా అర్టికేరియా ర్యాష్ తో ఆయన స్కిన్ ప్రాబ్లమ్ తో సఫర్ అయినట్టుంది. తర్వాత మెయిన్ ఈ 2 పాయింట్లు, అలాగే ఈయనకి చదువుతున్నప్పుడు ఐస్ లోంచి స్ట్రెయిన్ అయ్యి లాంగ్ రీడింగ్ చేసినప్పుడు వాటర్ వస్తుంది అన్నది మెయిన్. ఈ పాయింట్స్ మీద వేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను అండి. వాస్తవ. మురళీకృష్ణ గారు వాసుదేవ్ అండి. అదండి ఫస్ట్ పాయింట్, 6th పాయింట్, 4th పాయింట్ అనిపిస్తున్నాయి. ఫస్ట్ లేయర్ ఎరప్షన్స్ అలాగే అర్టికేరియా అనేది అన్కార్డియం ఇండికేట్ చేస్తుంది.
అలాగే అనకార్యంలో బౌల్స్ కాన్స్టిపేషన్ కూడా ఉంది. పాసెస్ స్టూల్ ఇన్ వన్స్ ఇన్ 3 days. ఈ 3 పాయింట్స్ అనకార్డియం ని ఇండికేట్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. వాసుదేవ్. మూర్తి అంకుల్, వాసుదేవ్ అమర్నాథ్ గారు. బహుశా నాకు ఇంక ఎలా అనకారే ఎలా వేసారో తెలియట్లేదు. నీకు అన్ని ఫిజికల్ సిమ్టమ్స్ ఉన్నాయి. అది వాస్తవ. మన్మోహన్ గారు. నాకు అంటే ఈ ఎరప్షన్స్ మీద దాన్ని బట్టి అనకార్డియం వేశారు అనుకుంటే అది చాలా వాటిల్లో ఉంటుంది. మరి దేనివల్ల వేశారనేది అర్థం కావట్లేదు. వాసుదేవ. నేను వచ్చేసి ఐ సపోర్ట్ మన్మోహన్ గారితో ఏకీపిస్తున్నా. నాకు ఏం తెలియట్లేదు. లత గారు. వాసుదేవ్ నాకు కూడా తెలియట్లేదు. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. సేమ్ అండి, వాసుదేవ. నెక్స్ట్ కేస్ 209 అంతే కదా. 209 మూర్తి గారు చదువుతారా? చదువుతానండి. చదవండి. A boy aged about 5 years came to our dispensary with the following complaints. Appetite was not good. Till 10 days back, he didn't take food properly. After using medicine, he was taking food now. He didn't listen our words. If we shout on him, he didn't listen our word. We have to tell him soft, then only he listens. Does dance while listening songs. Growth was not good. Keeps fingers in mouth. Sometimes keeps clothes into the mouth. If anyone shouts on him, he will get upset. He did not bother anyone and abuses them. Pulse rate was high. Some problem detected after doing blood test. Size of right side of the chest was more than left side. Allopathic doctor said that there was problem in chest. Headache on frontal region. He could not swallow food quickly. Likes sweets. Stool was hard and offensive. 1 week ago, he suffered with loose motions. Subsided after using allopathic medicines. Gets cold frequently and suffers for 3-4 days. Gets relief after using medicines. He suffered with pus from the ear. Suffered for 1 week. It also subsided after using allopathic medicine. Startles in sleep. Plays in water more time. Till 1 week back, he had bedwetting problem. This also subsided after using allopathic medicine. He was very attached to father. On 27/3/1983, Master E.K. prescribed stramonium 201 dose. Madam, ఇందులో సెకండ్ పాయింట్ ఒకటి, థర్డ్ పాయింట్ ఒకటి. నెక్స్ట్ if anyone shouts on him, he will get upset. He did not bother anyone and abuses them. ఇది కూడా మెంటల్ సిమ్టమ్ గా శ్రామణ్యంలో. నెక్స్ట్ ఈ పాయింట్లు ముఖ్యంగా నాకు బాగా కనిపిస్తున్నాయండి శ్రామణ్యం వేయడానికి. అంతే తెలుసు నాకు. వాసుదేవ్ అనాలి అంకుల్. వాసుదేవ్ అనేస్తా. ఓకే వాసుదేవ్. వాసుదేవ్. నాకు ఇందులో ఎక్కువ 15th పాయింట్ స్టార్టింగ్స్ ఇన్ స్లీప్ అదొకటి. ఎక్కువగా స్ట్రామోనియంలో వైలెన్స్ ఉంటుంది. ఇక్కడ మెంటల్లీ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా కనిపిస్తుంది కేసు. అందులో 5 years ఉన్నాయి కాబట్టి నాకు అయితే స్ట్రామోనియం ఎందుకు వేసారని స్పెసిఫిక్ గా నాకు క్లియర్ గా అర్థం కాలేదండి. ఆ 15th పాయింట్ నాకు ఒకటే కనిపిస్తుంది. వాస్తవం. కృష్ణవేణి. వాస్తవం అండి. నేను 6th పాయింట్, 2nd పాయింట్, అలాగే 15th 3 పాయింట్లు అనుకుంటున్నాను మేడం. వాస్తవం. మురళీకృష్ణ గారు. వాస్తవం అండి. వాస్తవం. నాకు ఈ స్ట్రామోనియం ఎందుకు వేస్తారో అర్థం కావట్లేదండి. క్లియర్ గా నాకు తెలియట్లేదు. వాస్తవం.
అమర్నాథ్ గారు, వాసుదేవ నేనేం చెప్పలేకపోతున్నానండి ఇందులోను. వాసుదేవ రవి అన్న, శ్రావణంలో ఉండవలసిన వాయిలెన్స్ కనబడటం లేదు, కానీ సమ్ టైమ్స్ కీప్స్ క్లోత్స్ ఇన్ టు ద మౌత్, అంటే నోటితో బట్టలు చింపుతారని ఉంది డాక్యుమెంట్స్ లో. సో మేబీ ఇవన్నీ ఆ వాయిలెన్స్ కనబడటం లేదు, కానీ ఆ టెండెన్సీ ఉంది మన వాళ్ళు చెప్పినట్టు, అందుకే వేశారని అనుకుంటున్నాను. వాసుదేవ. మారుతి గారు, వాస్తవ నేను అనుకోవటం ఈ 15th పాయింట్ తారకేష్ గారు చెప్పినట్టుగా స్టార్టిల్స్ ఇన్ స్లీప్ ఒకటి, తర్వాత థర్డ్ పాయింట్ డస్ డాన్స్ వై లిజనింగ్ సాంగ్స్, మ్యూజిక్ లవర్ అనుకుంటున్నా శ్రమోనియం, ఐ మే బి రాంగ్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే హీ కుడ్ నాట్ స్వాలో ఫుడ్ క్విక్లీ, ఇది ఒక పాయింట్. వీటి మీద ఆధారపడి మాస్టర్ గారు స్ట్రమోనియం ఇచ్చారు అనుకుంటున్నా. వాసుదేవ. మన్మోహన్ గారు, వాసుదేవ మారుతి వరప్రసాద్ గారు చెప్పిన పాయింట్స్ మూడును ప్లస్ మనకి హీ డస్ నాట్ బాదర్ ఎనీవన్ అబ్యూజెస్ దెమ్ అంటే మనకు అక్కడ వైలెన్స్ అంటే తన యొక్క నేచర్ తెలుస్తుంది. అంటే చిన్నవాడు 5 years వాడు మనకి దీన్ని బట్టి అబ్యూజెస్ దెమ్ అంటే పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా తిడతాడు అనేది తెలుస్తూ ఉంది. దాన్ని ఒకసారి అండి మన్మోహన్ గారు, ఒక నిమిషం, ఎవరో సౌండ్స్ అవుతున్నాయండి, మ్యూట్ లో పెట్టుకోండి వాళ్ళు. చెప్పండి మన్మోహన్ గారు. 6th పాయింట్ తర్వాత సెకండ్ పాయింట్ ఒకటి, ఈ తర్వాత ప్లేస్ ఇన్ ద వాటర్ మోర్, ఈ దీని మీద బేస్ మీద వేశారని అనుకుంటున్నాను శ్రామోనియం. వాసుదేవ. మన్మోహన్ గారు చెప్పే పాయింట్స్ తో పాటు దాంట్లో పల్స్ రేట్ గురించి ఒకటి ఇచ్చారు శ్రామోనియంలో. బ్లడ్ టెస్ట్ లో వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు కదా, సో పల్స్ రేట్ వాజ్ హై, అది కూడా అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంతే, అదొకటే ఎక్స్ట్రా పాయింట్. హీ కుడ్ నాట్ స్వాలో ఫుడ్ క్విక్లీ, అది కూడా ఉంటుంది. చాలా గా అన్నట్టుగా ఇచ్చారు టెంట్లో. స్వాలో చేయడంలో వాళ్ళకి చోకింగ్ సెన్సేషన్, సమ్ కన్స్ట్రిక్షన్ ఏదో ఉంటుందని చెప్పి ఇచ్చారు. స్టార్టిల్స్ ఇన్ స్లీప్ ఎలాగో అందరూ చెప్పారు. సో మన్మోహన్ గారు చెప్పిన పాయింట్స్ తో పాటు ఇప్పుడు నేను చెప్పినవి యాడ్ చేసుకుని వాటిని బట్టి నేను శ్రామోనియం ఇచ్చారు అనుకుంటున్నాను. వాస్తవ. లత గారు, వాస్తవ. శీతల్ రెడ్డి గారు, వాస్తవ. టైం కూడా అయిపోయింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోవ్యస్వమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.